మొత్తం మీద అది అవ్వలేదు, ఆ కచ్చతో మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. రైట్. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా రౌండ్స్ ఉండగానే ఇప్పటికీ కూడా బీజేపీనే హవా కొనసాగిస్తోంది. మరోవైపు ఎవరికి వారు కామెంట్స్ కూడా చేస్తున్నారు. బీజేపీ 45 స్థానాల్లో లీడ్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతానికైతే ముందంజలో ఉన్నారు. ఆప్కు సంబంధించి ఢిల్లీ సీఎం అతిషి మాత్రం మొదటి రౌండ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా ఆమె వెనుకంజలోనే కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఆవిడ తీసుకొస్తున్నారు. ఘాటుగానే కామెంట్స్ చేశారు. మళ్ళీ 4వ సారి కేజ్రీవాల్ సీఎం అవుతారు, చివరి రౌండ్ వరకు వేచి చూడండి అని చెప్పేసి ఇంకా ఒక ట్రస్ట్తో ఆవిడైతే ఇంకా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అతిషి మొదటి నుంచి కూడా వెనుకంజలోనే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఆప్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా కొన్ని వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి ఢిల్లీ సెంట్రల్ ఔటర్ ఢిల్లీలో కూడా ఆప్ అగ్రనేతలు మంత్రులు కూడా ప్రస్తుతానికి వెనుకంజలోనే ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. 45 and 25 టగ్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.